జై జగన్నాథ్. మునుపటి ఎపిసోడ్లో సంభవించే భూకంపాలలో ఒకటి రిచర్ స్కేల్పై 16 మరియు సగం ఉంటుందని మేము చర్చించాము. స్కేల్ 10కి మాత్రమే పెరిగినప్పుడు 16న్నర స్కేల్ భూకంపం ఎలా సాధ్యమవుతుందని ఆరా తీస్తూ నాకు అనేక ప్రశ్నలు వచ్చాయి. అయితే ఇది మాలిక ద్వారా ప్రవచించబడిందని మరియు మహాపురుషుడు అచ్యుతానంద్ అని వ్రాసినట్లు మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మాలిక పద్యాలలో అతను పెద్ద భూకంపం సంభవించే ముందు అనేక చిన్న భూకంపాల పరంపర ఉంటుందని వ్రాశాడు. ప్రపంచంలోని ఏ మూలలో లేదా ప్రదేశంలోనైనా చిన్న తీవ్రత భూకంపాలు క్రమం తప్పకుండా జరుగుతాయి. కానీ సంభవించే చివరి పెద్ద భూకంపం పెద్ద మరియు తీవ్రమైన మార్పును తీసుకువస్తుంది. మహాపురుష్ అచ్యుతానంద దీని గురించి రాశారు. దయచేసి శ్రద్ధగా వినండి. స్వర్గ పచ్చే మర్త్య హొయివరే సుత పాతాళ హొయివ స్వర్గ. భక్త శిరోమణి గరుడ భగవాన్ నుండి దీని గురించి విచారిస్తున్నారు. భగవాన్ విష్ణువు యొక్క అతిపెద్ద పక్షి వాహక గరుడ భగవాన్ యొక్క గొప్ప భక్తుడు. శ్రీకృష్ణుడు గరుడునికి సమాధానం చెప్పాడు. స్వర్గపచే మర్త్య హోయిబరే సుత అంటే ఇప్పుడు స్వర్గంగా ఉన్న ప్రదేశం మర్త్య ప్రపంచం అవుతుంది. మరో మాటలో చెప్పాలంటే దేవతలు, ఋషులు, జ్ఞానులు మరియు దేవతల రాజు ఇంద్ర నివసించే స్వర్గపూర్ మర్త్య ప్రపంచంగా మారుతుంది. కాబట్టి ఈ పద్యంలో ఏమి వ్రాయబడింది అనగా స్వర్గం నిషేధించబడిన మానవులు నూలు. ఓ గరుడా, స్వర్గం మర్త్య ప్రపంచంగా మారే సమయం వస్తుంది. పాటల్ హోయిబా స్వర్గ అర్థం హిందూ విశ్వోద్భవ శాస్త్రంలో విశ్వం 3 ప్రపంచాలుగా విభజించబడింది: స్వర్గ, మర్త్య మరియు పాటల్. కలియుగం ముగిసిన తర్వాత చివరి పెద్ద భూకంపం సంభవించినప్పుడు ఆ భూకంపం చాలా శక్తివంతమైనది. దాని ప్రభావం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏ మార్పు వస్తుంది? స్వర్గం మర్త్య ప్రపంచం అవుతుంది మరియు మధ్య ప్రపంచం స్వర్గం అవుతుంది. మర్త్య ప్రపంచంలోని భక్తులందరికీ స్వర్గ సుఖాలు మరియు సుఖాలు లభిస్తాయని ఇది సూచిస్తుంది. భక్తులందరూ వృద్ధులుగా అంటే ఎప్పటికీ యవ్వనస్తులుగా మరియు ఎటువంటి వ్యాధి మరియు మరణరహితులుగా మారతారు. ఆనందం మరియు శ్రేయస్సు యొక్క అనంతమైన స్టోర్ హౌస్ తెరవబడుతుంది. వారి దేవుళ్ళు మహాలక్ష్మి మరియు శ్రీ విష్ణు ఆశీర్వాదంతో అన్ని నవగ్రహాలు, దశ దిగపాలుడు, సూర్యుడు మరియు చంద్రుడు మర్త్య ప్రపంచం పట్ల దయతో మరియు అత్యంత అనుకూలంగా ఉంటారు. అందువల్ల మర్త్య ప్రపంచం స్వర్గంగా రూపాంతరం చెందుతుంది మరియు స్వర్గం మర్త్య ప్రపంచానికి దిగజారుతుంది. అందుకే మహాపురుషుడు అచ్యుతానంద తన గ్రంథంలో ఇలా వ్రాశాడు: స్వర్గం నిషేధించబడిన మానవులు నూలు. ఓ గరుడా, స్వర్గం మర్త్యలోకానికి దిగజారిపోతుంది మరియు నరలోకం స్వర్గం అవుతుంది. అంటే పాటల్ హోయిబా స్వర్గ. ఈ మహాపురుషుడు నరలోకం స్వర్గంగా మారుతుందని రాశాడు. మళ్లీ ఒడియాలో ఇలా రాశాడు: మర్త్యపుర జడి పాటల హోయిబా. మహాపురుషుడు వ్రాసిన దాని ప్రకారం నరలోకముగా ఉన్న ప్రదేశం ఇప్పుడు స్వర్గం పాతాళానికి దిగజారింది మరియు పారణ్యం స్వర్గంగా మారింది. మర్త్య ప్రపంచం అధోలోకానికి దిగజారిపోతుంది. మర్త్యపుర జడి పాటల హోయిబా భాను పశ్చిమ ఉవీన్బా. కాబట్టి అటువంటి భారీ భూకంపం సంభవిస్తుంది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా మారుతుంది మరియు దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా మారుతుంది. మార్పులు ఎంత లోతుగా ఉంటాయి? భూకంపం తీవ్రత ఎంత? ఈ సంఘటన వల్ల భూమి మొత్తం భౌగోళికమే మారిపోతుంది. అటువంటి సంఘటన జరిగినప్పుడు ఫలితం ఎలా ఉంటుంది? మహాపురుష్ అచ్యుతానంద ఒడియా థాట్లో రాశారు: భాను పశ్చిమ్ ఉవీన్బా అంటే సూర్యనారాయణ లేదా దినకర్ అని కూడా పిలువబడే సూర్యదేవ్ నవగ్రహాలలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించి భగవాన్ విష్ణువు అవతారంగా ఉండి ఇతర గ్రహాలు మరియు మొత్తం విశ్వాన్ని నియంత్రిస్తాడు. సూర్యదేవత చర్య ఎలా ఉంటుంది? పశ్చిమాన సూర్యదేవత ఉదయిస్తుంది. ఈ శ్లోకాలలోని జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చివరి భారీ భూకంపం రిచర్ స్కేల్పై 16న్నర తీవ్రతతో ఉంటుందని నేను పేర్కొన్నాను. భూకంపం యొక్క తీవ్రత 50.5 లాగా ఎక్కువగా ఉంటుందని కాదు. అదే జరిగితే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఎలా అవుతుంది? స్వర్గం మర్త్య ప్రపంచం ఎలా అవుతుంది? నెదర్వరల్డ్ స్వర్గంగా ఎలా మారుతుంది? మర్త్య ప్రపంచం నెదర్వరల్డ్కి ఎలా దిగజారుతుంది? ఇవి మహాపురుషుని ప్రవచనాలు. ఈ ప్రవచనాల ఫలితాన్ని ఎవరూ మార్చలేరు. ఎవరు? దేవుడు, జ్ఞాని లేదా శాస్త్రవేత్త కాదు. ఎవరికైనా వారి అభిప్రాయం ఉండవచ్చు. మాకు దానితో సంబంధం లేదు. భక్తులకు ఇది అమూల్యమైన సంపద కాబట్టి మేము మాలిక నుండి సమాచారాన్ని పంచుకుంటాము.
ఆ సంపద కేవలం భక్తులకే తప్ప అందరికీ కాదు. నేను మాలిక యొక్క జ్ఞానాన్ని అందరితో పంచుకోను. మాలిక నుండి నేను పంచుకునే సమాచారం భక్తులు, పుణ్యాత్ములు మరియు సాధువులు, జ్ఞానులు మరియు ఋషుల కోసం మరియు అందరి కోసం కాదు. కాబట్టి ఇంత పెద్ద మార్పు వచ్చినప్పుడు ఈ కలియుగంలో ప్రస్తుతం ఏమి జరుగుతోంది? సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు. అయితే సత్యయుగ్ ప్రారంభమైనప్పుడు మీరు మీ స్వంత కళ్లతో ఆ సంఘటనను చూసేంత అద్భుతమైన మార్పు ఉంటుంది. దయచేసి దీన్ని బిగ్గరగా మరియు స్పష్టంగా వినండి. మాలిక యొక్క ప్రవచనాలు రాతితో చెక్కబడ్డాయి మరియు మార్చలేనివి. దానిని ఎవరూ మార్చలేరు. ఇవి విధి మాటలు. ఇవి నిరాకర్ భగవాన్ అన్న మాటలు. భగవాన్ శ్రీ జగన్నాథుడు మహాపురుష్ అచ్యుతానందతో ఈ మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత దానిని వ్రాసాడు. కాబట్టి చెప్పినట్లుగా సత్యయుగము ప్రారంభమైనప్పుడు సూర్యదేవ్ పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. ఆ సమయంలో భూమిలో చాలా మార్పులు వస్తాయి. మహాపురుష్ అచ్యుతానంద మాలిక ప్రవచనాలు ఎంత స్వచ్ఛంగా, పవిత్రంగా, పరిపూర్ణంగా ఉంటాయో రాశారు. అతను వ్రాసాడు, పూర్వ భానువా పశ్చిమే జీవ అచ్యుత వచన ఆనన్ హివ. అంటే తూర్పు నుండి ఉదయించే సూర్యుడు పడమర నుండి ఉదయించవచ్చు. అయితే అచ్యుతానంద ప్రవచనాలు ఖచ్చితంగా ఒకరోజు నిజమవుతాయి. అవి రాతితో చెక్కబడి మారవు. మరో మాటలో చెప్పాలంటే ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించవచ్చు, కానీ మాలిక యొక్క ప్రవచనాలు ఎప్పటికీ ఫలించవు. పర్వత శిఖరే పుట్టివ కయి అచ్యుత వచన మిథ్యాన్ హోయి. పర్వతే శిఖరే పూతిబా కైన్, పర్వత శిఖరంపై తామర పువ్వు వికసించగలదని అర్థం. అధిక తీవ్రత భూకంపాల కారణంగా పర్వతం సముద్రం లేదా నదిగా రూపాంతరం చెందుతుంది మరియు ఆ ప్రాంతంలో తామర పువ్వులు వికసిస్తాయి. అచ్యుత బకానా మిథ్యా నుహైన్. అయితే నా ప్రవచనాలు తప్పవు. కాబట్టి సత్యయుగ్ ప్రారంభానికి ముందు అంత్య సమయంలో ఇంత విపరీతమైన అధిక తీవ్రతతో కూడిన భూకంపం వస్తుంది. భగవాన్ కల్కిదేవ్ నుండి శక్తులను పొందిన భక్తులు, దేవతలు మరియు సాధువులు మాత్రమే శక్తివంతమైన ప్రభావాన్ని తట్టుకోగలరు. పాపాత్ముల ఛాతీ నలిగిపోతుంది, పేలుతుంది మరియు రక్తస్రావం అవుతుంది. వారు దానిని తట్టుకోలేరు. కానీ భగవాన్ కల్కి ఆశ్రయం మరియు రక్షణలో ఉన్నవారికి, పరిపూర్ణతను పొందినవారికి, సత్పురుషులు, న్యాయంగా ఉన్నవారు, సత్యవంతులు, భగవాన్ కల్కిదేవ్ మార్గదర్శకత్వంలో ధర్మ సంస్థాపన కోసం పనిచేస్తున్న వారికి ఎటువంటి హాని జరగదు. మనం విమానంలో ఆకాశంలో ప్రయాణించి, పడవలో నదిలో అప్రయత్నంగా ప్రయాణించినట్లు భక్తులు అన్ని మార్పులతో ఆనందం మరియు ఆనందాన్ని పొందుతారు. పాపాత్ముడు నాశనమైపోతాడు. కాబట్టి సంభవించే భూకంపాలలో ఒకటి రిచర్ స్కేల్పై 16.5గా ఉంటుందని నేను ఇంతకు ముందు పేర్కొన్నాను. భూకంపం తీవ్రతను ఎవరూ కొలవలేరు. నేను 16.5 మెనస్ స్కేల్ భూకంపాన్ని, దాని తీవ్రతను అర్థం చేసుకోవడానికి ప్రస్తావించాను. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా మారగలిగినప్పుడు, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా మారగలిగినప్పుడు ఏదైనా మార్పు సాధ్యమే. మీ చెవులు విప్పి ఇది కూడా వినండి. కలియుగం పూర్తిగా ముగిసి భగవాన్ కల్కిదేవ్ సత్యయుగాన్ని ప్రారంభించే ముందు భారీ భూకంపం సంభవిస్తుంది. భూకంపం తరువాత సూర్యదేవ్ పశ్చిమం నుండి లేచి తూర్పున అస్తమిస్తాడు. ఈ భూకంపం తర్వాత సత్యయుగ్లో ఇంకా ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? దాని గురించి తదుపరి ఎపిసోడ్లో చర్చిస్తాం. అప్పటి వరకు జై జగన్నాథ్, జై బలభద్ర, జై మహాపురుష్ అచ్యుతానంద, జై సుభద్ర.